ఏపీలోని పలు జిల్లాల్లో వాన బీభత్సం సృష్టిస్తోంది. రాబోయే 2-3 గంటల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్ను జారీ చేసింది వాతావరణ శాఖ. ప్రకాశం, కృష్ణా, బాపట్ల, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. భారీ వర్షాలతో పాటు పిడుగులు కూడా పడే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 60 నుంచి 85 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది వాతావరణ శాఖ. ఇక వర్షం కారణంగా బాపట్ల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సోపిరాలలో పిడుగుపడి గొర్రెల కాపరి బ్రహ్మయ్య మరణించాడు. మధ్యాహ్నం భోజనం ముగించుకుని గొర్రెలు కాస్తుండగా ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం మొదలై పిడుగుపడింది. దీంతో బ్రహ్మయ్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఇక మరోవైపు తిరుపతిలోనూ గాలి వాన బీభత్సం సృష్టించింది. గంటపాటు ఏకధాటిగా వాన కురిసింది. భారీగా గాలి రావడంతో పలుచోట్ల చెట్లు నేలకొరిగాయి. పట్టణంలో అక్కడక్కడ ఏర్పాటు చేసిన హోర్డింగ్లు కూలిపోయాయి. కరెంటుకు అంతరాయం ఏర్పడింది. ఉభయ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, అనకాపల్లి, అల్లూరు జిల్లాలను మెరుపులు వణికించాయి. ఏపీలోని వాన బీభత్సానికి తోడు మెరుపులు కూడా ప్రజలను భయపెట్టాయి. గంటలో 35,000 మెరుపులు మెరిశాయి. ఇక విజయవాడలోనూ ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. దీంతో పలుచోట్ల రహదారులపై నీరు నిలిచిపోయింది. వాహనదారులు రాకపోకలకు ఇబ్బందులు పడ్డారు. విజయవాడలోని మొగల్ రాజపురం, పటమట ప్రాంతాల్లో భారీ వర్షంతో రహదారులు జలమయంగా మారాయి. ఇక చిట్టినగర్ పరిసర ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది. పండిట్ నెహ్రూ బస్టాండ్ సమీపంలోకి వర్షపు నీరు చేరింది. భారీ వర్షాల వల్ల ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డును మూసివేశారు అధికారులు. శ్రీ కనకదుర్గ నగర్ గుండా భక్తులు రాకపోకలు కొనసాగించేలా ఏర్పాట్లు చేశారు. పెనమలూరు, గన్నవరం నియోజకవర్గాల్లోనూ భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులకు కొన్ని చోట్ల చెట్లు రోడ్లపై పడ్డాయి. ఉయ్యూరు, కాటూరు రోడ్డుపై చెట్టు పడిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కృష్ణా జిల్లాలో భారీ వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయి. వరి, మొక్కజొన్న, అరటి పంటలకు తీవ్రమైన నష్టం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లాలో వర్షం దంచుకొట్టింది. జిల్లా వ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో రహదారులు జలమయంగా మారాయి. కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టిన ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. చేతికొచ్చిన పంట తడిసిపోవడంతో రైతులు బోరున విలిపిస్తున్నారు. అకాల వర్షం కారణంగా నష్టపోయిన తమను ప్రభుత్వమే ఆదుకోవాలంటూ అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు.